బైక్లపై రయ్యమంటూ దూసుకుపోయే కుర్రాళ్లపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద నిర్వహించిన డ్రైవ్లో 17 మంది యువకులను ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 500 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన బైక్లను స్వాధీనం చేసుకున్నారు. యువకులంతా సోషల్ మీడియా ద్వారా రేసింగ్ ప్రదేశాలను ఎంచుకుంటున్నట్లుగా వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ ఎస్ఎం భాష తెలిపారు. ఇకపై బైక్ రేసింగ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామంటున్న ఏసీపీతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. చీకటి పడిందంటే కుర్రకారుకు హుషారు లేస్తుంది. నగరంపై రయ్యమంటూ సీసీ బైక్లపైన బైక్ రేసింగ్లలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటా ఉంటారు. ఎక్కడ చూసినా కేబీఆర్ పార్కు, జూబ్లీ చెక్ పోస్ట్ ఇలాంటి ప్రాంతాలలో పెద్ద పెద్ద సీసీ బైకులు ఉన్నటువంటి వాటిపైన బైక్ రేసింగ్లకు పాల్పడుతున్నారు. ఓవర్ స్పీడ్లో వెళ్తున్నారు. వీటిపైన పోలీసులు నిఘా ఉంచారు. నిన్న రాత్రి కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పోలీసు అధికారులు ఉన్నారు. వీళ్ళని అడుగుదాం. సార్, ఇట్లాంటి సీసీ ఎక్కువ సీసీ దాదాపు 1000 సీసీ ఉన్నటువంటి బైకులపైన రోడ్లపైన వెళ్తుంటారు, ఓవర్ స్పీడ్ వెళ్తుంటారు. వాళ్ళపైన ఏంటి ఉందని నిన్న చేసినటువంటి దాంట్లో ఎంతమందిని పట్టుకున్నారు? నిన్న చేసిన డ్రైవ్లో 17 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. ఈ హై ఎండ్ సీసీ బైక్స్ అని తీసుకొని వీళ్ళు రేసింగ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మాకు ఉండడంతో గత కొద్ది కాలంగా ఇది చేస్తున్నాము, ఈ డ్రైవ్స్ చేస్తున్నాము. ఇందులో భాగంగా నిన్న కూడా కేబీఆర్ పార్క్, బంజారా హిల్స్ పరిధిలో జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి 2 టీమ్స్ పెట్టి చేయడం జరిగింది. దీంట్లో మనకు 17 మెంబర్స్ దొరికారు. 17 హై ఎండ్ బైక్స్ దొరికాయి. దీంట్లో ఈ పట్టుబడిన వాళ్ళు ఎవరైనా మైనర్స్ ఉన్నారా సార్? వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్లు అందరికీ కరెక్ట్గా ఉన్నాయి సార్? లేదు, మైనర్స్ ఉన్నారు, లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ 2 మైనర్స్ కూడా ఉన్నారు. లైసెన్స్ ఉన్నప్పటికీ ఉన్నంత మాత్రాన ఓవర్ స్పీడింగ్ చేయడము, డేంజరస్ డ్రైవింగ్ చేయడం అనేది చట్టపరంగా నిషేధం. రిపీటెడ్గా పట్టుబడితే వారిపైన ఏదైనా కఠినమైన శిక్షలు చేసే అవకాశం ఏదైనా యాక్షన్ తీసుకుంటారు సార్? రిపీటెడ్ పట్టుబడిన వాళ్ళకి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు ఉంటాయి. వారి మీద మేము కోర్టులో ఛార్జ్షీట్ వేస్తాము. ఐపీసీ సెక్షన్స్ కింద వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. మెయిన్ రోడ్లలో బైక్ నడుపుతుంటే పోలీసులు పట్టుకుంటున్నారు, నిఘా ఉంటుందన్న ఉద్దేశంతో కొంతమంది గల్లీలలో నైట్ టైం, అది కాక 12-1 టైంలో హారన్లు కొట్టుకుంటూ విపరీతమైన స్పీడ్లో వెళ్తూ ఉంటారు. రోడ్ నెంబర్ 12 చూసుకున్న గల్లీలో అట్టని చోట్ల వీళ్ళపైన ఏదైనా ప్రత్యేక శ్రద్ధ వహించే అవకాశం ఉంది? చేస్తాం. ముందు దీన్ని కంటిన్యూ చేస్తాము, మరింత విస్తృతం చేస్తాము. గల్లీలో కూడా కొన్ని టీమ్స్ పెట్టి కొన్ని స్పెషల్ డ్రైవ్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మొత్తం మీద గెలుపు గుర్రాలు లాంటి యువకులు ఎవరైనా రోడ్ల మీదకి వచ్చి ఎక్కువ స్పీడ్తో వెళ్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెప్తున్నారు. రిపీటెడ్గా ఎవరైనా బైక్ రేసింగ్లకు పాల్పడితే వాళ్ళపైన ఐపీఎస్సీ సెక్షన్లో కూడా కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసు అధికారులు అంటున్నారు. కెమెరామెన్ ముత్యంతో కలిసి శంకర్, సాక్షి టీవీ, హైదరాబాద్.